హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. అండ్ ఈ రోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. సో మనకి హెయిర్ గ్రోత్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం. మన హెయిర్ పొడవుగా దృఢంగా ఉండాలి అంటే చాలా రకాల హోమ్ రెమెడీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అయితే నేను ఈరోజు చెప్పే హెయిర్ ప్యాక్ ఏదైతే ఉందో అది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్ అవుతుంది, సిల్కీగా అవుతుంది, అండ్ అలాగే హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక 4 స్పూన్స్ వరకు 4 లేదా 5 స్పూన్స్ వరకు మెంతులు తీసుకున్నాను అనమాట. ఈ మెంతులు అలాగే 2 ముక్కల అల్లం కూడా మెంతులతో పాటు 2 లేదంటే 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అల్లం మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. అలాగే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. మనం బయటికి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్కి పార్టీకి హెయిర్ అనేది స్టైల్ చేసుకోవాలన్నా కూడా చాలా డ్రై అయిపోయి చాలా చికాగ్గా ఉంటూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుంది అనమాట. సో ఇలా నానిన తర్వాత ఈ మెంతులు అలాగే అల్లంని తీసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 3 నుండి 4 స్పూన్స్ వరకు కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి. సో తర్వాత హాఫ్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ప్యాక్ అనేది రెడీ అవుతుంది. సో ఈ ప్యాక్ ఇక్కడతో అవ్వలేదండి, ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ అనేది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మనం బయట షాప్లో తీసుకున్నది కాదు, ప్యూర్ది అనమాట. నేను విలేజ్ నుంచి తెప్పించుకున్నాను. సో 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటే మనకు ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది హెయిర్కి పట్టించుకోవాలి. ఇది వారానికి 2 సార్లు యూజ్ చేయాలండి. సో యూజ్ చేసిన వెంటనే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇలా వారానికి ఒక్కసారి అంటే 2 సార్లు యూజ్ చేయాలండి. వారానికి 2 సార్లు యూజ్ చేసి మీరు ఒకసారి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో నాకైతే పర్సనల్గా ఈ ప్యాక్ అనేది చాలా బాగా నచ్చింది. సో మనకి ప్యాక్ అప్లై చేసిన తర్వాత అది ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు అలా ఉంచేసుకోండి, డ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేసుకోవచ్చు. మీరు షాంపూ పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇది యూజ్ చేసిన తర్వాత కండిషనర్ కూడా పెట్టవలసిన అవసరం లేదనమాట, ఎందుకంటే అంత స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వటం కూడా జరుగుతుందన్నమాట. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షార్ట్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.